రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి, గంజాయి వాడకం పెరిగిపోయింది, యువత నిర్వీర్యమైపోతుంది, భవిష్యత్ తరాల్లో యువతకు ప్రాధాన్యత లేకుండా పోతుందని ఒకవైపు గగ్గోలు పెడితే, తల్లిదండ్రులు, అనేక పౌరులు, అనేక మంది సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెప్తే ఏమీ పట్టించుకోకుండా గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించినటువంటి వ్యక్తివి ఇవాళ నేనేదో చేశానంటే ఏం చేశావు? నీ 5 సంవత్సరాల కాలంలో యువత నిర్వీర్యమైపోవడానికి కారకుడు నువ్వే. మాదక ద్రవ్యాలను పెంచి పోషించావు, గంజాయి తోటలను పెంచి యువతని సర్వనాశనం చేశావు. ఆనాడే చెప్పాం మేము, నువ్వొక ఆర్థిక ఉగ్రవాదివని. ఇవాళ మళ్ళీ కొత్తగా చెప్పాల్సిందేంటి? కానీ చెప్పాల్సి వస్తుంది. రాజకీయాల్లో సమయానికి మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గమనించకుండా మర్చిపోవడం అనేటువంటిది సహజం. ప్రజల్లో అన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకున్న మెదడు కూడా పనిచేయదు. అందులో నీ అకృత్యాలు గుర్తుపెట్టుకుంటే అసలు వాళ్ళు నిద్రలేసి పని కూడా చేసుకోలేరు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నువ్వు, నీకు ఒక పార్టీ, సిద్ధాంతాలు లేని పార్టీ, అసలు నీ లక్ష్యం ఏంటో చెప్పలేనటువంటి పార్టీ, ఇటువంటి అరాచకమే నీ సిద్ధాంతంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించావు.